దగ్గరే ఉన్నాయి ఇవి. లాస్ట్ నన్ను మేకల దాంట్లోంచి నా బామార్దులు వచ్చి నన్ను బయటికి తీసుకొస్తారు. నేను ఎవడు బాబు ఇక్కడ కట్టేసాను నన్ను బయటికి తెచ్చినప్పుడు నా వెనకాలే ఉంటాయి అవన్నీ 11 ఉన్నాయండి. నిజమైంది. ఇలా తిరిగి చూస్తే 11 ఉన్నాయి. ఎవరిని ఇదేంట్రా ఇది? సో అది అలాగే యాక్సిడెంట్ అంటే గుర్తు చేస్తుంది. అంటే ఇది పృథ్వీరాజ్ స్క్రిప్ట్. ఇది పృథ్వీరాజ్ స్క్రిప్ట్. ఇప్పుడు ఆయన దేవుడు స్క్రిప్ట్ అన్నాడు కదా. అవును, ఇది నా స్క్రిప్ట్. ఇది మీ స్క్రిప్ట్. ఇప్పుడు 23 ఉన్నాయి. మేము దాంట్లోంచి ఒక 8 మందినో 9 మందినో తీసేస్తే ప్రతిపక్షం కూడా ఉండదు అది అని మాట్లాడాడు కదా అప్పుడు. అవును, చంద్రబాబు నాయుడు గారు సైలెంట్ గా ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడారు. ఆయన రాజకీయ దురంధరుడు అండి. ఆయన రాజనీతిజ్ఞుడు అంటారు. ఆయన ఏది పడితే అది మాట్లాడే మామూలు మనిషి కాదండి. సహనం, ఓర్పు, ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే కంకణంతో ఉన్న వ్యక్తి. మరి ఆయన 11 వచ్చినప్పుడు ఇదే దేవుడు స్క్రిప్ట్ అని జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు ఇదే స్క్రిప్ట్ అని ఈయన అనొచ్చుగా. అవును, నేను అలాంటి మాటలు మాట్లాడను అని అన్నాడు ఆయన. అవును. ఎప్పుడైతే ఆయన్ని జైల్లో పెట్టారో, ఎప్పుడైతే ఆయన అసెంబ్లీలో కళ్ళంట నీళ్లు పెట్టించారో, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వాళ్ళకి మద్దతు పలికారో జైలు దగ్గరే అయిపోయింది. అక్కడికి జైలు దగ్గర సినిమా పని అదే తిరిగిందండి. 100 రోజులు కాదురా నాయన, 164 days, 21/21 అండ్ 2 MP సీట్స్. భారతదేశ చరిత్రలోనే ఇది ఒక అద్భుతం. అదే అందుకే పాన్ ఇండియా అంటున్నాను. పాన్ ఇండియా. నెక్స్ట్ ఏ పంచాయతీ ఆఫీసులో చూసినా, గవర్నమెంట్ ఆఫీసులో చూసినా ఇండియాలో ఎక్కడ లేదండి. ఇది అతిశయోక్తి కాదు. ఓ చంద్రబాబు నాయుడు గారి ఫోటో, డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారి ఫోటో, 2 ఫోటోలు ప్రభుత్వ ఆఫీసులో ఎక్కడ చూసినా. అంటే వాళ్ళు ఒక లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఓకే, ఇంకా ఆయన గురించి మాట్లాడేది ఏం లేదు. లోకేష్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి అన్న అనడం, ఆయనకి పాదాబంధనం చేయడం, ఆయన్ని ఎక్కువ ఎక్నాలెడ్జ్ చేసి ఆయన తాలూకా ఆ కాంట్రిబ్యూషన్, పవన్ కళ్యాణ్ గారు జనసేన తాలూకా కాంట్రిబ్యూషన్ ఏదైతే ఈసారి ఉందో దాన్ని వాళ్ళు బాగా గుర్తించి నెత్తి మీద పెట్టుకున్నారు సార్. అది దాంట్లో ఉన్న గొప్ప లైఫ్ ఎలిమెంట్. అవును, వీళ్ళు ఎన్ని రకాలు ఏవో సృష్టించి రకరకాలుగా మాట్లాడడానికి ట్రై చేస్తున్నా వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, వాళ్ళ మధ్యనున్న ఆ బాండ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. వీళ్ళు ఎన్ని ట్రై చేస్తున్నారు, ఏదో పొలాలు పెడుతున్నాడు మధ్యలో. అదే ఇప్పుడు లోకేష్ బాబు గురించి చెప్తున్నాడు. యువకులం పాదయాత్ర చేసి అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళాడు యువతనంతా, తెలుగుదేశం యువతని మళ్ళా ఒక జోష్లో ముందుకు తీసుకెళ్ళాడు. ఆయన దగ్గర ఉన్న గుణం అంటే డౌన్ టు ఎర్త్ అండి. అవునంట. బాలయ్య బాబు లాగే వెళితే ఫోన్ చేయగానే, అన్న ఎక్కడ ఉన్నారు, ఇప్పుడే ఫ్లైట్ దిగాం బాబు, కారు ఉందా, ఎవరో ఫ్రెండ్ది అరేంజ్ చేశారు కారు అన్న, ఆ నెంబర్ ఉంటే పంపించండి మా పిఏకి నెంబరు. ఇమ్మీడియట్గా మనం ఇంటికి వెళ్ళంగానే చూసి ఇమ్మీడియట్గా లోపలికి. నేను వెళ్ళిన 6 సార్లు 200 మంది 300 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, వాళ్ళకి సంబంధించిన మంత్రులు అందరూ కూటమి అందరూ అక్కడ ఉండి, నేను లోపల పొద్దున్న వచ్చానంటే జస్ట్ 5 minutes. ఆ 5 minutesలో వస్తున్నానని కూడా మెసేజ్ పెట్టేవాడండి. మనం ఎవరంటే కోన్కిస్గా కొట్టం. అలా కాదులేండి, మీకున్న విలువ మీకుంది, ఆయన గుర్తించే విలువ మీకుంది. ఆయన ఇచ్చిన దానికి నా కళ్ళం నీళ్ళు వచ్చినాయి. చిన్నవాడు అయినా చాలా గొప్ప మనసు అనేది. రాగానే అన్న కాఫీ తాగండి, ఎలా ఉన్నారు, ఏంటి, మీకు ఏదన్నా ప్రాబ్లం అయితే చెప్పండి, నాకు ప్రాబ్లం ఉన్నప్పుడు నేను వస్తాను బాబు మీ దగ్గరికి, పర్ఫెక్ట్ అని చెప్పి నమస్కారం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు రైతులందరూ జిల్లాల్లో రైతులు ఎంత హ్యాపీగా ఉన్నారంటే 24 hours వాళ్ళ అకౌంట్లో డబ్బు డిపాజిట్ అయిపోతున్నది. వెంటనే ఆన్ ది స్పాట్ వాళ్ళకి మెసేజ్లు వెళ్ళిపోతున్నాయి. ఇది నాణ్యత, క్వాలిటీ చెక్కింగ్ అవి ఉంటాయి కదా, మీకు నాణ్యత పరంగా మీ ఇవన్నీ కూడా ఎంపిక అయిపోయి మీ ధాన్యం మేము తీసుకుంటున్నాం, మీ బియ్యం మేము తీసుకుంటున్నాం అని చెప్పి మెసేజ్లు వెంటనే వెళ్ళిపోతున్నాయి. దాని తాలూకు ఇన్సూరెన్స్ కూడా గవర్నమెంట్ కడుతుంది. అవును, పూర్వం వాళ్ళు రాత్రిళ్ళు అక్కడ పడుకునేవారంట, బియ్యం బస్తాలు పట్టుకుని అడిగేవాడు, చెప్పేవాడు ఎవడు ఉండేవాడు కాదంట. ఇప్పుడు వాళ్ళు రాత్రి ఒకవేళ ఉండవలసే వస్తే కనుక వాళ్ళకి భోజనాలు, ఏర్పాట్లు అన్నీ కూడా ప్రభుత్వమే చూసుకోవాల్సి వస్తుంది, చూసుకుంటుందండి. అవునండి. మొన్న నేను వైజాగ్ వెళ్ళినప్పుడు
అక్కడ రైతులు కొంతమంది నాకు కలిసి ఉమ్. గంగరాజ్ అని ఒక రైతు నాకు పర్సనల్గా అవన్నీ సెల్ ఫోన్లో చూపించాడండి ఆయన. ఇది ఇంత బాగా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి వల్ల మాకు ఇప్పుడు అదొకటి. నెక్స్ట్ రేపు మార్చి నుంచి ఒక 3 పథకాలు వస్తున్నాయి. అంటే మార్చి, ఏప్రిల్, మే. రైతులకు సంబంధించి, స్టూడెంట్స్కి సంబంధించి, ఇంకోటి సంబంధించి వస్తున్నాయి. ప్రజలు కూడా అర్థం చేసుకున్నారండి. ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉంది, దోచుకున్నాడు ఇతను ఎంతసేపు వాళ్ళ ఎమ్మెల్యేలే అన్నారు. బటన్ నొక్కితే ఆయనకి పేరు వస్తుంది అనుకోండి, మాకు ఎక్కడ పేరు వస్తుంది? ఇప్పుడు రీసెంట్గా వచ్చేసిన కేతిరెడ్డి కానీ, ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అంటే చాలా హుందాగా ఉన్న వ్యక్తి, వాళ్ళ బంధువే. ఇప్పుడు ఆయన ఒంగోలు జిల్లా అధ్యక్షుడు. ఇప్పుడు సామినేని ఉదయభాను ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అధ్యక్షుడయ్యాడు. ఇంకొక 10 రోజులు పోతాయండి, మొత్తం చాలా వరకు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అదే ఈ పాట మళ్ళీ రిపీట్ అవుద్ది. ఇప్పుడు నేను పాడిన పాటే. ఎందుకంటే అహంకారం, ఇంకేమంటారు దాన్ని, నేను చూశాను సార్. ఇప్పుడు చాలామంది అంటారు ఏదో ఏదో అన్నాడులే, ఇది అన్నాడు. అది కాదు, పడిన వాడికి తెలుస్తుంది ఆ బాధ ఏంటనేది. నేను ఎప్పుడైతే బయటకు వచ్చానో నెక్స్ట్ ఇమీడియట్గా నెల్లూరు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి బయటకు వచ్చినాడు. రఘురామకృష్ణరాజు గారు మాకు ఆద్యుడు ముందు. ఆయన పెద్ద ఫైటర్, ఆయన ఫైటరు, మామూలు ఫైటర్ కాదు. ఎంత ఇది ఇప్పుడు పైన మాట్లాడేవాడు ఏముందంటే, ఇప్పుడు చాలా మంది ఇండస్ట్రీలోనే గోడ మీద పిలివాటంలో చాలా మంది ఉన్నారు. చాలా మంది బాహాటంగా చెప్పగలుగుతా నేను. చాలా మంది ఉన్నారు. ఇది మీ నోటీస్ వరకు వచ్చిందా? బొత్స సత్యనారాయణ గారు కూడా జనసేనలోకి వస్తారండి, వినిపిస్తోంది. ఇప్పుడు చాలా మంది ఉన్నారండి. ఎందుకంటే మీకు అదేమైనా అథెంటిక్ గా ఏదైనా మీకు తెలిసిందా? మాట్లాడినా కూడా ఉండలేడండి, అక్కడ ఎమ్మలేడు. ఇప్పుడు చాలా మంది స్టేజ్ మీద ఎక్కేయటం, మేము అనుకున్నామండి పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండం గెలిచేస్తారు, జిందాబాద్ అని అంటాం. ఇవన్నీ ఏంటంటే టైం బీయింగ్ గా ఉన్నవాళ్ళు వీళ్ళందరూ. మేము ప్రచారం చేస్తున్నప్పుడు ఎంతమంది నవ్వుకున్న వ్యక్తులు ఉన్నారో నాకు తెలుసు అండి, పేర్లు అనవసరం. వచ్చాక ఇప్పుడేమో మేము అనుకున్నాం ఆ రోజే ఆయన సాధిస్తాడని. ఇది గ్రహించాలండి. అదే నాలికి నరం ఉండదు, ఏది పడితే అది మాట్లాడటం, ఏది పడితే చేయటం, ఏదో వాడు ఏదో చూసినట్టే తిరిగినట్టే అటు చెప్పేయటం ఎవడ పడతాడు. అది అది అంటే మీరు 11 మిగిలేయి అన్న మీరు స్టేజ్ మీద దాన్ని మ్యాచ్ చేసి చెప్పడం అన్నది చాలా కలకలం సృష్టించింది. మీ నోటీస్కి వచ్చిందో లేదో, అప్పుడే వైఎస్ఆర్సీపీ వాళ్ళు బాయ్కాట్ లైలా అంటున్నారు. బాయ్కాట్ లైలా అని చెప్పి దాని మీద చాలా గందరగోళం, అప్పుడే కాంట్రవర్సీ ఉంటుంది కదండి. ఇప్పుడు దానికి బాయ్కాట్ లైలా, ఇంకో లైలా అనేదానికన్నా మరి మీరు చేసిన అకృత్యాలు ఎన్ని ఉన్నాయి? మీకు ఏదన్నా అంటే గుచ్చుకున్నట్టు ఉంటుంది, కానీ కాంట్రవర్సీ చేయాలంటే 100 రకాలుగా చేయొచ్చు అండి. అదేలేండి. అదే రేపు 14 రిలీజ్, వ్యాలంటైన్ డే అంటే ఇవాళ ఉదయం నుంచే అన్ని ప్రారంభం అయిపోయాయి. పృథ్వీ గారు లాంటి వాళ్ళని పిలిస్తే మీకు ఇదే నష్టం, ఇలా మాట్లాడతాడు ఆయన, ప్రతిదీ ఓపెన్ గా మాట్లాడతాడు, బాయ్కాట్ లైలా అని ఇలాగేవో మొదలెట్టారు అప్పుడే దాని మీద. అదొక పబ్లిసిటీ అనుకోండి, అంతే. సినిమా పబ్లిసిటీ అది బాగా, అంతే. దాని మించింది ఇంకేం లేదు. ఆ తర్వాత ఇప్పుడు మీరు ఈ మధ్య రోజుల్లో మనం చూసుకుంటే బాలయ్య బాబు గారికి అంత గొప్ప పురస్కారం లభించింది. అవునండి. దాని మీద మీరు ఎక్కడ ఏమి మాట్లాడలేదు అసలు? అంటే నేను డైరెక్ట్ గా బాలయ్య బాబు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం అనేది తీసుకెళ్ళమని. ఇప్పుడు ఆయన ఏ షూటింగ్ లో ఉంటారు, లేకపోతే వేరే చోట ఎవరైనా ప్రభుత్వ కార్యక్రమంలో ఉంటారో మనకు తెలియదు కదండి. నేను అందులో అవుట్డోర్ లో ఉండటం వల్ల షూటింగ్, ఆయనకి అవార్డు రావడం నిజంగా చాలా స్పందించాను. నిజంగా బాలయ్య బాబు గారు పద్మభూషణ్ రావడం అద్భుతం. ఇండస్ట్రీలో పద్మ విభూషణుడు ఉన్నాడు, పద్మశ్రీలు చాలామంది ఉన్నారు, దాదాసాహెబ్ పాల్కే ఉన్నారు, అలాగే పద్మభూషణ్ బాలయ్య బాబు. చరిత్రలో నేను అనుకోవటం అఖండ 2కి నేషనల్ అవార్డు రావచ్చామని ప్రెడిక్ట్ చేస్తున్నారండి చాలామంది. ఎందుకంటే హిందూయిజం ఈరోజు కుంభమేళా ఇంత అద్భుతంగా ప్రపంచ దేశాలు పొగుడుతున్నాయంటే అదే కుంభమేళాలో వీళ్ళు షూటింగ్ చేస్తారండి, తెలిసింది, చాలామంది చెప్పారు, బోయపాటి గారు చేస్తారు. సో ఇప్పుడు నార్త్ అంతా ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర పరమేశ్వర
ఆ ఇదిలో అఖండ 2 వచ్చిందంటే రేపు నేషనల్ అవార్డు వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. భరతఖండం భగ్గుమంటూ అంతే అండి. టైప్ లో ఉంటుంది. అంతే అంతే. పరుచూరి గోపాలకృష్ణ గారు రాసిన పుస్తకం అది. భరతఖండం భగ్గుమంటుంది. అద్భుతంగా రేపు రావచ్చు. ఆయనకి రావడం నిజంగా గొప్ప అదృష్టం. ఒకే ఇంట్లో పద్మశ్రీ, పద్మభూషణ్, నటరత్న నందమూరి తారక రామారావు ఆయనకి భారతరత్న ఆయనకి రావాలి. అది అది ఎవరో ఆపటానికి కూడా అర్హులు కాదు. భారతరత్న మన పెద్ద ఆయనకి ఇవ్వాలి. అది బాలకృష్ణ గారు కూడా అన్నారు మొన్న. అవును అన్నారు. నిజంగా బాలకృష్ణ గారు మొన్న అన్నారు కానీ ఏనాటి నుంచో ఎప్పటి నుంచో ఉందండి అది. బట్ చిరంజీవి గారికి హైలీ ఎక్స్పెక్టెడ్ భారతరత్న అనేది కూడా నడుస్తున్నదండి. నెక్స్ట్ ఇయర్ గ్యారంటీ అదే అండి అన్నది బాగా గట్టిగా బలంగా వినిపిస్తుంది. తప్పకుండా వస్తుందండి. సో నైస్ ఆఫ్ యూ పృథ్వీ గారు. థ్యాంక్ యూ సార్. మళ్ళీ మీరు తమిళ సినిమాల్లోకి పడి తెలుగు మీడియాని మర్చిపోకండి, సినిమాలను వదలకండి. లేదండి ఇప్పుడు ఆర్యన్ సినిమాకి ఏదో 4-5 నెలలు కనిపించకుండా చిన్న సినిమాలు కూడా వదిలేయాల్సిన పరిస్థితి. కొంచెం జిమ్ గట్ట చేయాలి. ఎక్కడ ఉన్నా మీకు మటుకు టచ్ లో ఉంటాం మేము. థ్యాంక్ యూ సో మచ్ అండి. గాడ్ బ్లెస్ యూ. మంచి మంచి మైల్ స్టోన్స్ యాక్ట్ చేయాలి మీరు. ఎంతో కమిటెడ్ గా నాకు మీరు సానాయాద్ రెడ్డి గారి ఆఫీస్ లో మీరు పనిచేస్తున్న దగ్గర నుంచి నాకు మిమ్మల్ని తెలుసు. మీ వినయం గాని లేకపోతే మీకు తలదించుకుని ఒక మంచి మేనర్స్ తో సినిమా ఇండస్ట్రీలో మీరు ఇన్నాళ్ళు ఉన్నారు. ఆ మేనర్స్ అండ్ ప్లస్ హైలీ టాలెంటెడ్ పర్సన్. మీరు చేసిన క్యారెక్టర్ ఏది ఫెయిల్ అవ్వలే. ప్రతి క్యారెక్టర్ సినిమా సక్సెస్ కి హెల్ప్ అయింది. అది మీ తాలూకా యాత్ర. సో అది ఇంకా కొనసాగాలి. ఇంకా మంచి మంచి క్యారెక్టర్లు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ అన్ని చేసి మీరు బహుభాషా నటుడిగా ఎదిగి తెలుగు చిత్ర పరిశ్రమకు మరింత వన్నే కీర్తిని తీసుకురావాలని మా హిట్ టీవీ తరఫున కోరుకుంటున్నాం సార్. ఆల్ ది వెరీ బెస్ట్. అది ఈ యువ నటుడు అనే అనాలి, ఎందుకంటే బికాస్ ఈ స్టిల్ యంగ్, కానీ పెద్ద క్యారెక్టర్లు చేసి సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. యువ నటుడు అన్నానని మళ్ళీ నా మీద కామెంట్లు పెట్టకండి. యువ అంటే ఇన్ ది సెన్స్ ఏ ప్రోగ్రెసివ్ యాక్టర్ అని అర్థం. స్టిల్ అబౌట్ టు రైజ్ అని కూడా వచ్చే సెన్స్ ఉంది అందులో. కాబట్టి ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851-8985. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నేను ఇది చేయలేకపోయాను, లేదా ఇది చేస్తుంటే బాగుండేది, ఇంకా బాగుండేది, అరే మనకు అవకాశం రాలేదు అన్నవి సహజమైన ఆలోచనలు ఏ మనిషికైనా. అది ఇన్నాళ్ళు ఒక రజనీకాంత్ గారిది ఒక ఫంక్షన్ చూశాను నేను. ఆయన ఎలా చెప్పాడంటే, ఆర్టిస్ట్గా స్ట్రగుల్ అయ్యి అవకాశాలు రావడం మొదలుపెట్టాక విలను చిన్న చిన్న క్యారెక్టర్లు అలా చేసుకుంటూ కో డైరెక్టర్లు, రైటర్సు, ప్రొడక్షను, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అలాగ నన్ను పైకి అలాగా ఎక్కిచ్చేసారు. అక్కడి నుంచి కింద చూస్తే పాతాళంలా కనపడుతుంది, లోయ. ఎక్కడ మనం అంటే ఇంత హైప్కి మనం వచ్చామా, నిజంగా ఇంతమంది కృషి, ఇంతమంది మన వెనకాల సపోర్టు, అక్కడికి వచ్చేసాం. ఇంకా పైకి వెళ్దామంటే రూఫ్ తగులుతుంది. ఆయన హీరోల గురించి చెప్పాడండి, అది రూఫ్ తగులుతుంది, కింద నుంచి కొత్త వాళ్ళు వచ్చేస్తున్నారు హీరోలు. మనం పట్టుకుని పైకి ఎక్కిచ్చేశారు. ఆ పైనే ఉండాలి మనం, మన పట్టు వదలకుండా ఏది పెడితే చేసేసి అహంకారంలోకి వెళ్ళిపోతే అది అలా జారుతూ ఉంటుంది.
అది వీడు వెళ్ళిపోతుంటాడు పైకి. మనలో ఒక ఈర్షా భావాలు అన్నీ వస్తాయి. అవును. వాటిని అన్నిటినీ పక్కన పెట్టాలంటే ఒక రూఫ్ వి అచీవ్డ్ టాప్. సాయి కుమార్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, కలామ తల్లి అందరినీ చేతులు పెట్టుకుని నడిపిస్తే రజనీకాంత్ గారిని సంకలో వేసుకుని తీసుకెళ్ళిందండి. ఆ సంకలోంచి ఆయన దిగడు అంటే ఎంత గొప్ప మాట అండి. చాలా గొప్ప మాట. అలాంటి ఆయన లైఫే ఒక పుస్తకం, ఆయన లైఫే ఒక జర్నీ. అలాగే చిరంజీవి గారి లైఫే ఒక జర్నీ మా అందరికి. అంతే. మేము వచ్చినప్పుడు అంతా నేను చాలామంది ఏదో చెప్తాలే భయ్యా వచ్చాక వాళ్ళందరితోటి పరిచయం అయిపోయాక కాదండి. విజయ టాకీస్లో మాకు ప్రభాత టాకీస్, విజయ టాకీస్, రేలంగి చిత్రమందిరం ఉండేది తాడేపల్లిగూడెంలో. మాకు స్టిల్స్ తీసే రాజు గారు అని ఒక ఆయన ఉండేవారు. కృష్ణరాజు గారికి వీళ్ళందరికీ స్టిల్స్ తీసేవాడు. ఓకే. అద్భుతమైన ఫోటోగ్రాఫర్ అండి. రాజు గారి ఫోటో స్టూడియో అని పెద్దది విజయ టాకీస్ పక్కనే పెద్ద బిల్డింగ్లకి ఫొటోస్ ఉండేయమాట. ఆ సంతకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు దాంట్లో నేను ఒకడిని. ఆ సంతలో అలాగా రావటం, కాయగూరలు కొనుక్కురండి రా అనేవారు అనమాట. కొనుక్కురండి అంటే వెళ్ళిపోయి సైకిల్ పక్కన పడేసి తర్వాత వెళ్తామని రాజుగారు వస్తారు చూద్దామని. ఆయన సినిమా యాక్టర్లా ఉండేవాడు అప్పట్లో. కారు గేరు ఇక్కడ దాకా దుల్పాలు గెలుపాలు చాలా అద్భుతంగా మంచి కమలాసన్ టైప్ లో ఉండేవాడు ఆయన. ఆయనతో ఫోటో తీయించుకోవాలి. ఊర్లో వాళ్ళు కూడా పెళ్లికి వెళ్ళాలంటే ఆయనతో ఫోటో తీయించుకోవాలి. ఫంక్షన్కి వెళ్ళాలంటే ఒక ఫోటో. మన రామలక్ష్మణులు అని ఇద్దరు ఉండేవారు చూడండి, బ్రదర్స్, అల్లంపురం బ్రదర్స్ అంటారు. అవును, పోలీస్ బ్రదర్స్ లో చేశారు. వాళ్ళకి ఆయన తీసిన ఫోటోలే, వాళ్ళంతా చుట్టాలే. ఆ ఫోటోలతోటి వాళ్ళిద్దరు విలన్స్ అయిపోయారు. అలాగే రాజుగారిని నిదానంగా సార్ నమస్తే అండి అంటే అలాగా పరిచయం అయ్యి రోజు ఏదో ఖాళీ ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళటం. మా అందరికీ ఆయన ఒక గాడ్ ఫాదర్ లాగా. అలాగంటే తాడేపల్లిగూడెంలో పున్నమ్మ నాగు రిలీజ్ అయింది. మేము ఇప్పుడు 9th స్టాండర్డ్ అండి, 9th ఆల్మోస్ట్ నెక్స్ట్ 10th. పున్నమ్మ నాగు సినిమా అంతా ఈయన ఏమంటే మేము అప్పుడే ఉండేది ఎటకారా అక్కడ, అంటే ఈస్ట్ వెస్టే కదండి. ఆయన అరే విజయ టాకీస్లో మన స్టూడియోకి వచ్చాడు అంతా రాజుగారి సినిమా రిలీజ్ అవుతుంది. రాజుగారి సినిమా రిలీజే కానీ చిరంజీవి గారి సినిమా అనలా. పున్నమ్మ నాగులో ఆయన ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ దాంట్లో. సరే అని వెళ్ళాము. నరసింహరాజు గారు హీరో. ఆయనకు ఒక కటౌట్ పెట్టేసి అప్పుడు ఈ ఫ్లెక్సీలు లేవండి, పెయింట్ తోటి రాసేవారు. నరసింహరాజు గారు వస్తున్నారు థియేటర్కి అని ఆ టేపు బ్యానర్స్. విజయ టాకీస్లో మధ్యలో ఇంటర్వల్లో వస్తాడు అంటున్నారు ఆయన ఫస్ట్ షోకి. రాగానే చిరంజీవి గారు పాము ఈ టైప్లో ఆయన యాక్షను, పున్నమ్మ రాత్రి అంటే మేమందరం బ్యాచ్, కొబ్బరితోట బ్యాచ్, ఇన్క్లూడింగ్ అప్పుడు కృష్ణవంశీ గారు ఉన్నారో లేదో తెలియదు మా బ్యాచ్లో. అందరూ మొత్తం క్రికెట్ టీం బ్యాచ్ అని ఉండేది. వీళ్ళలో గోల. ఫస్ట్ అడ్మైరర్ ఆఫ్ చిరంజీవి గారు అంటే నేను గర్వంగా చెప్పుకోగలను. పున్నమ్మ నాగు టైం బా ఏం చేశాడంటే ఆయన రాజుగారు, నేను రేపు నుంచి నీకు ఫోటోలు తీయటం మానేస్తాను నేను. ఇదేంటండి అప్పట్లోనే ఉండేది. ఎంత పార్షియాలిటీ ఏంటంటే, మీరు నరసింహరాజు గారు హీరో అని ఓకే, బట్ ఎవరు బాగా చేస్తారో వాళ్ళకి ఓటు వేయాలండి అని. ఆయన వచ్చాడు, ఆయన వస్తే ఆయన తోటి అందరూ ఫోటోలు దిగారు. మా రాజా అని ఉండేవాడు, చనిపోయాడు. రాజా అని ఒక యాక్టర్ అండి. ఆయన అంకితం నీకే అంకితం మొదటి ప్రేమ లేక ఆయన మాతో పాటు క్రికెట్ ఆ టీంలో అప్పుడు ఆయన 10వ తరగతి సీనియర్ 1 year. బా ఎంత అద్భుతం చేశాడు పృథ్వీ. ఆయన పాము క్యారెక్టర్ అసలు నిజంగా మనం ఇంటికి వెళ్ళినా కూడా భయం వేసేటట్టు ఉంది. అలాగా చిరంజీవి గారు అభిమానించి అక్కడి నుంచి ఆయన ఏ సినిమాలు వచ్చిన ఇంటి గుట్టు, మొగుడు కావాలి, బా మా ఓడు సూపర్ అంటే ఏదో మాట్లాడుతున్నాడు అంటారు. ఆయనలో ఉన్న స్పార్క్ మీకు తెలియదురా నాయన అని అనుకునేవాళ్ళం ఇంటర్మీడియట్. అసలు మొగుడు కావాలి ఆ సాంగ్ ఉంటుంది కదా మరి, ఆకాశంలో తారకలు ఆకాశానికి చెందవు, ఆ సాంగ్ తర్వాత న్యాయం కావాలి. ఈయనన్నీ అలాగే వస్తా రాణికాసుల రంగమ్మ ఇవన్నీ వచ్చాక మా వాడు కొడతాడు ఎప్పుడో వెళ్ళిపోయింది ఎక్కడికో. తర్వాత
ఇంట్లో రామ వీధుల కృష్ణయ్య ఇంకేంటి బంపరు. బంపరు పాలకొల్లో జరుగుతున్నప్పుడు నేను కూడా వెళ్ళానండి. గొల్లపూడి మారుతురావు గారు అబ్బాయి అనేవారు నన్ను. అవునా? నేను ఆ ఊరికనే ముక్కు నుంచి నేను ఊరికనే వెళ్ళి అక్కడ దాసనారాయణ గారి థియేటర్ ఎదురుగుండా దెబ్బరొట్టి అని ఉంటుంది ఒకటి, ఇప్పటికీ ఫేమస్ అది. ఓకే. ఆయన కోటరామకృష్ణ గారి బ్రదర్ రన్ చేసేవారు ఆ క్యాంటీన్. అది ఎవరు? రమణ? రమణ అనుకుంటా, వాళ్ళ ప్రొడక్షన్ లో వెంకన్న, వెంకటరమణ. వెంకట దెబ్బరొట్టి మనం వెళ్ళి షూటింగ్లకి వెళ్ళినా కూడా మధ్య ఎప్పుడైనా షూటింగ్కి వెళ్తే దెబ్బరొట్టి రెడీగా అంటే పక్కన ఉండేవాళ్ళు, ఏమండి ఎంత మీరు సినిమా యాక్టర్లు అయితే మేము ఇక్కడ లైన్లో నిలబడి ఉన్నాం సార్, ముందు మాకు ఇవ్వండి తర్వాత వాళ్ళకి ఇవ్వండి, అంత డిమాండ్ అండి అది. ఓకే. అక్కడికి వెళ్ళి దెబ్బరొట్టి తీసుకుని మా నాన్నగారు ప్రభాకర్ రెడ్డి గారి ఫ్రెండ్ అండి. అలాగా నన్ను గొల్లపూడి గారి పరిచయం చేసి ఇడేదో షూటింగ్ చూడాలంటున్నాడు, వెళ్ళాము. ఏదో సుబ్బారావు అనే క్యారెక్టర్ అయింది. అవును, దట్ ఈస్ సుబ్బారావు. ఏమయ్యా నువ్వు సినిమాల మీద పెడుతున్నావు, చదువుకో శుభ్రంగా, ఇంటర్మీడియట్ అయిపోయింది సార్. ఇంటర్మీడియట్ కదండి, 10th లోనే ఇప్పుడు వెళ్ళి శుభ్రంగా చదివిరా, ఎవ్వరు నేను కాదనరు, ముందు చదువుకో. అలాగా ఇంట్లో రామలేదు. తర్వాత మా డిగ్రీ అయిపోయింది, అంత అయిపోయాక ఖైదీ రిలీజ్ అయింది. ఇంకా ఆయన ఇక సమస్య లేదు. ఇక వాడెవడో ఇంట్రడక్షన్ ఏదో ఇంగ్లీష్ సినిమా సిల్వర్ స్టాలిన్ అలాగే నడుచుకుంటూ ఆయన కొట్టేసాం మేము. అది ఇంగ్లీష్ అది, ఇది తెలుగు, ఇది కొట్టేసారు ఆయన కొట్టేసాం మేము. అలా ఉండేయండి గొడవలు. ఫస్ట్ షో అంటే బంతిపూలు, రూపాయి పిల్లలు, ఆయన స్క్రీన్ ముందు కరెక్ట్గా చిరంజీవి గారు నడుస్తూ ఎరా ఎటేపు వెళ్తున్నావు అంటే కోటిపల్లి అంటాడు ఆయన. అనగానే చల్లటమే పూలు అంతే. మళ్ళీ అప్పుడు మాకు ఇంకా గుర్తున్నాయండి ఆయన ఎక్స్ప్రెషన్. రాగానే రంగనాథ్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, న్యాచురల్ స్టార్ బోర్న్ ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీ. రంగనాథ్ గారి ఇంటర్వ్యూలో అవును, న్యాచురల్ టైమింగ్, న్యాచురల్ ఇది. చూడండి ఏమిటండి మీ దౌర్జన్యం అని అనగానే ఇదేంట్రా కత్తి, దేన్ని వేటాడతామని ఆ ఫైట్ ఇటు చూసాక ఇంకంతే అండి, తారాపదానికి వెళ్ళిపోయింది అంతే. అవును, ఆ రాకెట్ అలా వెళ్ళిపోయింది అంతే. అంటే ఆ సీను మనకి కొత్త అప్పటికి. ఇది చిరంజీవి గారు సైలెంట్ గా వెళ్ళిపోతున్న జీప్ మళ్ళీ వెనక్కి వచ్చి ఆపడం, ఆ హీరో నల్ల క్లాత్ చిరంజీవి గారు వేసుకుని ఆ నడవడం, అన్ని కొత్త ఇంట్రడక్షన్. అవును, ఆ కొత్త ఇంట్రడక్షన్ చిరంజీవి గారు. అసలు ఆ నెక్స్ట్ పిక్చర్ అంతా రగులుతోంది మొగలిపోదే పాట, ఆ ఫైట్లు కానీ సినిమా పిచ్చెక్కి పెరిచాను. అవునండి, ఆ పాట రెండోసారి వేయించేవారంట థియేటర్లో రగులుతోంది. ఇంకోటి ఇప్పుడు పెడుతున్నదేమో కానీ అప్పుడు సీరియల్ లైట్లు ఉండేయండి స్క్రీన్ పక్కన, స్క్రీన్ మీద అలాగా. అవును, చుట్టూరు. అవును, సాంగ్ రాగానే లైట్లు, ఫైట్ రాగానే లైట్లు, అదొక ఎఫెక్ట్ పడేది అలాగా. అదే 50 రోజులు అయిందంటే మళ్ళీ పాటలన్నీ ఒకసారి వేసేవారు. 100 days అయితే 2 సార్లు వేయాలి. అవునా? సినిమా అయిపోయి బయటకు వచ్చే ముందు సాంగ్స్ అన్నీ మళ్ళీ ప్లే చేస్తారు. ఓకే. అసలు ఆ సినిమాలో ఆయనతోటి అసలు ఈయన్ని మనం లైవ్లో చూడగలుగుతామా చిరంజీవి గారిని ఎప్పుడైనా అనుకున్నప్పుడు ఖైదీ నెంబర్ 786 ఫంక్షన్ అప్పటికి మా యూనివర్సిటీ అంతా అయిపోయింది. చోళా హోటల్లో జరుగుతుందండి. అప్పుడు ఒక డిస్ట్రిబ్యూటర్ని పట్టుకుని వెళ్ళి ఆయన పక్కన అనే ఇలాగ పున్నమనాగ దగ్గర నుంచి మీతో పాటు మీ ఇదని పుస్తకం మొత్తం అప్పుడు అంటించడం కదండి పేపర్లో. అవును, అది చూపించి ఆయనతో ఫోటో దిగి మెగాస్టార్ తోటి ఫోటో దిగేసాం మనం. అలాగా ట్రావెల్ అయ్యి ఆయన్ని చూసి నిన్న రాత్రి ఆయన చూసేటప్పటికి యంగ్ హీరోలు ఆయన పక్కకి ఎక్కడున్నారబ్బా, ఈయన ఇంత స్లిమ్ అయిపోయాడు, ఈయన ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు ఈయన. మళ్ళీ ఖైదీ చిరంజీవి గారిని చూస్తున్నట్టుంది. అవును. సో డెడికేషన్, హార్డ్ వర్క్ లేకపోతే ఎవరు ఆ స్థానాన్ని సాధించలేరు అనేదానికి ఎప్పటికీ నిదర్శనం ఒక గిన్నీస్ బుక్ అలా చరిత్రలో ఉండిపోద్దంటే చిరంజీవి గారు. అందుకే గిన్నీస్ బుక్ వాళ్ళు అవార్డు ఇచ్చిన తర్వాత వాళ్ళు నార్మల్ గా వాళ్ళ బ్లాగ్ లో ఎవరి గురించి రాయరు వాళ్ళు. గిన్నీస్ బుక్ అవార్డు ఇచ్చేసిన తర్వాత అంతే, అవార్డు అయిపోయింది, క్లోజ్ అక్కడికి. బట్ వాళ్ళ బ్లాగ్ లో చిరంజీవి గారి గురించి రాశారు. గిన్నీస్ బుక్ అంటే అదేదో డాన్స్లు, నెంబర్ ఆఫ్ డాన్స్లు, నెంబర్ ఆఫ్ స్టెప్స్, ఇవన్నిటికి వాళ్ళు సెలెక్ట్ చేసిన మళ్ళీ ఆయన చేసే సామాజిక సేవా కార్యక్రమాలు అండ్ ఆయన తాలూకా సోషల్ సర్వీసు అండ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, బ్లడ్ బ్యాంక్స్, ఇవన్నీ వరల్డ్ హిస్టరీలోనే ఏ హీరో చేయలేదు కదండి. ప్రాణం ఖరీదులో ఉన్న చిరంజీవి గారు ఏంటి
ఠాగూర్లో ఉన్న చిరంజీవి గారు అంటే మొన్న ఏదో ఒక ఇంటర్వ్యూలో చూస్తున్నాను నేను, ఆ వేరియేషన్ చేశాడనమాట. అక్కడ ప్రాణం ఖరీదులో ఉన్న చిరంజీవి గారు జులపాలు గెలపాలు ఇవన్నీ ఉండి అవును. ఎన్ని రాత్రులు ఆయన అహోర్నెస్లో కష్టపడి ఒళ్ళు శ్రమించి, నాకు ఫైట్ మాస్టర్ రాజు గారు చనిపోయారు, ఆయన ఫైట్ మాస్టర్ రాజు గారు, ఆయన చెప్పాడు అండి, ఆ పైనుంచి రోప్ షాట్లు కట్టుకుని కిందకి దూకాలంటే డూపులు పెడదామంటే లేదనేవాడు. రోల్ అయ్యే షాట్లు కూడా ఆయనే చేసేవాడు. కొబ్బరి తాడు కట్టేసేవారు నడుముకి, ఆ రోల్ అయినప్పుడు ఆ తాడు కూడా రోల్ అవుతూ ఉండేది. ఇదంతా చెక్కుకుపోయి మళ్ళీ వాటర్లో ఫైట్ అంటే ఇదంతా చిన్న, మండిపోద్ది కదా. అస్సలు మామూలుగా అలాంటి కష్టం ఆయన పడి ఒక బ్రహ్మాండమైన NH5 అని కూడా అనలేము మనం. అలాంటి అద్భుతమైన ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఉంటుంది చూడండి రన్వే, రన్వే అలాంటి రన్వే వేసాడు ఆయన. మీరు వెళ్ళండి రానైనా దీని మీద ఫ్లైట్లు, ఏ ఫ్లైట్ ఉంటే ఆ ఫ్లైట్ వెళ్ళండి, బట్ సిన్సియారిటీని దేన్ని మర్చిపోకండి. రాత్రి అన్న ఫంక్షన్లో, లైలా ఫంక్షన్లో అన్న మాట ఆయన. ఇప్పుడు అన్ని సినిమాలు బ్రహ్మాండంగా ఆడాలి, అందరూ బాగుండాలి, కాంపౌండ్లు అంటారేంటి, ఇంటికి కాంపౌండ్ ఉంటుందేమో కానీ నా ఇంటికి ఇండస్ట్రీ కాంపౌండ్ ఉంటుంది అన్నాడు. అవును. హ్యాట్స్ ఆఫ్ అండి అది.